చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి పరిశుద్ధ ప్రభువా వరదుతలైరాని వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ నిరూపమ బలభూత ప్రభావా నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మహునాత్మ వరములిడునాత్మ పరిశుద్ధ మహునాత్మ వరములిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద సంస్కృతి చేయవే మనసా సంస్కృతి చేయు మానా జీవమాయ హోమా దేవుని పావన నామమును కించుమా నాయంతరంగము లో వసించు నో సమస్తమా జీవమాయో హోవా నీకు చేసిన మేలను మరువాకు జీవమాయో హోవా నీకు నీవు చేసిన పాతకములను మానించి జాగు లేవియును లేకుండా చేయును
సంస్తుతి చేయవే మనసా యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రోత యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రోత యౌవనంబై వెలయునట్లుగా మేలిచి నీకు మారమును సంతృష్టిపరచునుగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజంబు చేయడు ఆ కృపోన్నతుడు నీకెప్పుడు కోపముంచాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పడమటి నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటి వారమగుచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గై కొనుజనులకు పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో జై కొనుజనులకు నిరతము కృప నిలచియుండును యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రేమించి ఈ దినమున పరిశుద్ధ వివాహానికి మరి వారు సిద్ధపడుతూ ఉంటుండగా ఈ యొక్క హల్దీ ప్రోగ్రాం అంటే వారిని వివాహం కొరకు మనం సిద్ధపరుస్తాను మనందరం ఇక్కడ చేరినాము కనుక ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆశీర్వాదములు ఈ బిడ్డలపైన, ఈ కుటుంబాలపైన ఈ దినమంతా కూడా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా మరి ఆయన దక్షిణ హస్తము మనకు తోడుగా ఉండి నడిపించులాగున సమస్త మహిమ ఘనత యేసు నామములకే చెల్లులాగున ప్రతి విషయంలో కూడా నడిపించాలని మనము మరి ప్రార్థన చేస్తూ ఈ బిడ్డలిద్దరిని కూడా మనము వివాహానికి మరి సిద్ధపరుస్తాము. మరి ఈ యొక్క సందర్భంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి అన్నామణి గారు వచ్చేసి మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి 127, 128 కీర్తన చదవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, 127వ కీర్తన మరి సహోదరి అన్నామణి గారు వచ్చి చదువుతారు. రెండో పేరు 128వ కీర్తన శారా గారు చదువుతారు. శుద్ధ గ్రంథం నుండి 125 దావీదు కీర్తన చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలివాయు వారు మేలుకొని యుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిర్దించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు. జీవిత కాలమంతయు
యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఈ కొద్ది పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆదరణ నీవే ప్రభువా, ఆశీర్వదించుము దేవా. ఆదరణ నీవే ప్రభువా, అనుదినము నీ కృపయే చాలు. అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు. అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. A Psalm of David, Psalms 23. The Lord is my shepherd, I shall not want. He makes me lie down in green pastures. He leads me beside still waters. He restores my soul. He leads me in paths of righteousness for his name's sake. Even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cup overflows. Surely goodness and mercy shall follow me all the days of my life, and I shall dwell in the house of the Lord forever. Amen. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వలోక రక్షక, సర్వలోక సృష్టికర్త, నీ పరిశుద్ధ పాద సన్నిధిలో ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సందర్భాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. మా హృదయాంతరంగంలో నుంచి నీకు స్తుతులు చెల్లించుచున్నాం తండ్రి, కృతజ్ఞతలు అర్పించుచున్నాం ప్రభు. మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాము. నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని మాతో ఉంచుతున్నారని నమ్ముచున్నాము. గత 2 మాసముల నుంచి కూడా ప్రభు ప్రార్థనాపూర్వకమైనటువంటి మా సిద్ధపాట్లో మీరు తోడు నీడగా ఉన్నందుకై వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమును బట్టి సంతోషించి, ఉత్సహించి, ఆనందించి బంధువులందరితో కలిసి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి జాన్ వెస్లీకి, మార్గరెట్కి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదన్నావు తండ్రి. అటువంటి ఘనమైనటువంటి ఈ శుభకార్యాన్ని జాన్ వెస్లీ, మార్గరెట్ గృహంలో మీరు చేస్తున్నందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి యొక్క సిద్ధపాటు అంతట్లో తోడునీడుగా ఉన్నందుకై వందనాలు. వారి యొక్క ప్రార్థనలు మీరు అంగీకరించినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. చర్యన మేమందరం కూడా ప్రభా హృదయాంతరంగంలో నుంచి నూతన వధువు వరులను నీ నామములో ఆశీర్వదించడానికి కృప చూపినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని నీ మార్గంలో నడిపించినటువంటి మా ప్రియులైనటువంటి పితరులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారితో మీరున్నందుకై వందనాలు. వారు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. నీ మార్గంలో మమ్మల్ని నడిపించి నీ కృపగల హస్తాల్లో మమ్మల్ని పెట్టి ప్రభు నీలో స్థిరులుగా తొట్టిపాటు లేకుండా ప్రభ క్రైస్తవ భక్తి విశ్వాస సాక్ష్య జీవితంలో ప్రభు మేము కలిగి ఉండడానికి వారు మాకు వేసిన బాటలను బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభు వారి యొక్క దీవెనలు కుమ్మరిస్తున్నారని నమ్ముచున్నాం ప్రభ. వారి యొక్క ప్రార్థనల ద్వారా మేమే ఇంతగా ఆశీర్వదింపబడ్డానికి, సమృద్ధిగా నీ చేత దీవింపబడ్డానికి కృప చూపినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరుండండి స్వామి. మా బాల్యం నుండి కూడా నిన్నే దేవుడిగా కలిగి జీవించుచున్నాం తండ్రి. అందరిని బట్టి వందనాలు. యెహోవా దేవుడిగా కలిగిన ధన్యులు అన్నావు తండ్రి. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాను స్వామి. ప్రభు గొప్ప దేవానికే వందనాలు. నీ పరిశుద్ధాత్మ సంచారం నుంచండి, నీ పరిశుద్ధ రక్తాన్ని మా అందరి మీద ప్రోక్షించి మమ్మల్ని శుద్ధులుగా చేయండి. మా హృదయంలో నీకు స్థానం ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించండి. ప్రత్యేకించి ఐసక్ న్యూటన్ను, షారన్ రోసుని కృపగల హస్తాల్లో పెట్టుచున్నాను. బిడ్డలు ఇరువురు చుట్టూ కూడా ఇంకా పరిశుద్ధ దూతలు పరిశుద్ధాత్మ అగ్నిని కంచెగా వేసి సమస్త విషయాల్లో ప్రభు వారికి నీ తోడు నీడ మీరే వారికి తోడై నీడై ఉండి సమస్త విషయంలో వారిని నడిపించమంటున్నాను స్వామి. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మతో బిడ్డలను అభిషేకించండి. తెలివి వివేచన పుట్టించి ఆత్మతో బిడ్డలను అభిషేకించమంటున్నాను స్వామి. వారు ప్రభా క్షేమంగా ఉండడానికి కృప చూపించండి. కృపాక్షేమములతో వారిని ఆశీర్వదించండి స్వామి. వారి పనిపాట్లలో తోడునీడుగా ఉండి, వారి బాధ్యతాయుతమైన జీవితంలో తోడునీడుగా ఉండండి స్వామి. వారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప విద్య ఉన్నత విద్యను బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను స్వామి. వారి విద్య ప్రభ అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయండి. వారు ప్రభ ఈ దినమున ప్రభ జతపరచబడబోవచ్చు ఉంటుండగా, పరిశుద్ధ వివాహ స్థితిలో వారు ప్రవేశించబోవచ్చు ఉంటుండగా తండ్రి చేయించినటువంటి సిద్ధపాట్లు మీరున్నందుకై వందనాలు. ఈ వివాహంలో
ఈ శుభ సందర్భంలో పాల్గొనడానికి ఇక్కడున్న మా అందరికీ మీరు ఇచ్చినట్టు సమయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం స్వామి. నీకే వందనాలు. పరిశుద్ధ వివాహస్థితిలో ప్రవేశించబోతున్నట్టు ఇరువురిని కూడా నీ కృపకాల హస్తాలు పెట్టొచ్చిన వారు కూడా ప్రభ ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటుతో ప్రభు వారు జతపరచబడబోచు ఉంటుండగా తండ్రి వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి. వారి జీవితకాల పర్యంతం ప్రభ నీకే ఇష్టలుగా ఉంటూ సమాధానకరమైనటువంటి జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. క్రీస్తు అనే బండ మీద నాయన వారి యొక్క నూతన గృహాన్ని కట్టి ప్రభు వారు నిన్ను కలిగి జీవించు ప్రభ ఈ లోకంలో నిన్ను మహింపరచువారుగా, నిన్ను ఘనపరచువారుగా మంచి మాదిరికరమైన క్రైస్తవ కుటుంబాన్ని కట్టగలిగిన వారికి సహాయం చేయండి. అయ్యా దినదినం కూడా ప్రభు వారు కూడా నాయన వారు పెద్దల దయందును దేవుని దయందును బిడలు ఎదుగుచు వర్ధిల్లుచు వారు కట్టబో గృహంలో ప్రభ సంతోష సమాధాన ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలతో వారు వర్ధిల్లడానికి సహాయం చేయమని, ఫలభరితమైనటువంటి మంచి క్రైస్తవ భక్తి విశ్వాసాన్ని జీవించడానికి కృప చూపించమని, నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలు నడుచు వారందరూ ధన్యులు అన్నవుతండి. అటువంటి ధన్యకరమైన జీవితం ద్వారా బిడ్డలను ఆశీర్వదించమని మరొకసారి మా అందరి ప్రార్థనలు మీరు అంగీకరించి వారికి దీవెనకరంగా మాకు ఆశీర్వాదకరంగా చేసి మహిమ పొందుకొనమని, జరగలేనటువంటి కార్యక్రమం అంతట్లో ప్రభ నీ కృప, నీ కాపుదల, నీ నడిపింపు, నీ శక్తి, నీ బలము, నీ దయ, నీ కరుణ వాత్సల్యతలు మాతోనూ వివాహం చేసేటటువంటి పాస్టర్స్తోనూ ఉంచి బిడ్డలకు దీవెనకరంగా చేయమని, ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచు బ్రతిమలాడుచు ఈ పరిశుద్ధ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను పరమ తండ్రి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము దీనిలో నుండి మనమందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు కట్టేటువంటి వాడు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చి ఆ వ్యక్తిలోనికి ఆయన వచ్చి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన జీవితాన్ని కట్టేటువంటి దేవుడు. యెహోవా ఇల్లు కట్టించిన అంటే యేసు ప్రభు ఒక వ్యక్తిని కట్టేవాడు, ఒక కుటుంబాన్ని కట్టేవాడు. మనందరూ తెలుసు కదా, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సర్వ సృష్టిని చేసిన తర్వాత ఆయన మరి ఆదాముని సృష్టించిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం ఆయన చూసినాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు కనుక ఆయనకు సాటి అయిన సహాయము చేయాలని మరి ఆయన ఆ ఏదెను తోటలో ఆదాము కొరకు అవ్వను ఆయన సృజించి మరి వారిద్దరిని కూడా ఒక కుటుంబస్తులుగా చేసినాడు. కాబట్టి ఈ వివాహం అనేది ఇద్దరు యవనస్తులను మరి పరిశుద్ధ వివాహంలో జతపరచడం అనేది అది ఒక మర్మమై ఉన్నదని మరి అపోస్తలుడైన పౌలు తన యొక్క పత్రికల్లో ఆయన చెప్పినాడు. కాబట్టి క్రీస్తు మనలను ప్రేమించి మనలను ఆయన కట్టినాడు. ఎలాగ కట్టినాడంటే ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు కాబట్టి తోడు కావాలని జతగా మరి ఒక పురుషునికి ఒక స్త్రీని, ఒక స్త్రీకి ఒక పురుషునికి మరి ఆయన కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని వ్యర్థమే. కాబట్టి యెహోవా ఇల్లు కట్టిస్తాడు, అలాగే కట్టినటువంటి ఇల్లుని ఆయన కాపాడుతాడు. పట్టణం అంటే ఒక వ్యక్తి, ఒక సంఘము, మరి ఒక కుటుంబానికి అది సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో మరి దేవుడు మరి మిస్టర్ అండ్ మిస్సెస్ జాన్ వెస్లీ గారి కుటుంబాన్ని మరి ప్రేమించి మరి రెండవ కుమారుడైనటువంటి ఐజాక్ న్యూటన్ని మరి ఆయనకి సాటి అయిన సహాయంగా మరి వారిద్దరు కూడా ఇరువురు డాక్టర్లే, ఇంకొక డాక్టర్ని మరి ఆయనకి సాటి అయిన సహాయంగా షారన్ మరి ఆ రోజుని దేవుడు ఆయనకు అనుగ్రహించి ఇద్దరు కూడా మరి పరిశుద్ధ వివాహానికి వెళ్తూ ఉంటుండగా ఆ వెళ్ళే ముందు మరి ఆయనను మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెగా మనము సిద్ధం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇది జరుగుతూ ఉంటుండగా దేవుడు మరి వారిని దీవించాలని కూడి వచ్చినటువంటి బంధువులను, రక్త సంబంధులను, స్నేహితులను అందరిని కూడా దీవించి ఈ దిన కార్యక్రమం అంతట్లో కూడా దేవుడు తోడుగా ఉండి మరి బిడ్డలను ప్రభునందు ఆనందించేవారుగా, తద్వారా ప్రభు యొక్క నామం మహింపరచబడేలాగున ఈ కార్యక్రమం అంతట్లో కూడా తోడుగా ఉండి నడిపించలాగున మనం ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైన ప్రభువా, దయగల తండ్రి, మీ దయను బట్టి, మీ కృపను బట్టి మీ నామను స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో యవనస్తులైనటువంటి నాయన ఐజాక్ న్యూటన్ని మరి తండ్రి షారన్ రోజును ప్రభువా దేవా ఇన్ని సంవత్సరాలు కాపాడి నాయన ఇదిగో తండ్రి ఈ దినమున మీరు వారిని కుటుంబస్తులుగా నాయన మీరు చేయబోతున్నందుకు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి జీవితంలో మీ ఉద్దేశములు, మీ సంకల్పములు ప్రభువా మీరు నెరవేర్చండి నాయన తండ్రి. ఇదిగో వారిద్దరు కూడా నాయన పరిశుద్ధ వివాహానికి ప్రభువా సిద్ధపడుచు వెళుచుంటుండగా నాయన ఓదంటే సిద్ధపరచబడుచు ఉంటుండగా ప్రభువా మీ యొక్క పరలోక దీవెనలు ప్రభువా బిడ్డలపైన మీరు కృమ్మరించండి నాయన. ఇదిగో ఇద్దరిని మీరు ఒకటిగా చేయండి.
ఒక కుటుంబంగా చేయండి నాయన. క్రీస్తునందు ఆనందించి నాయన తండ్రి ఫలించి అనేకులకు దీవెనకరంగా చేయమని నాయన ఈ ప్రాసెస్ అంతటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మీ నామను మహింపరచుకోనమని, చీకటి యొక్క అపవాది యొక్క ప్రతి విధమైన దాడి నుంచి మమ్మలను బిడ్డలను తప్పించి నాయన మీ నామం మహింపరచుకోనమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకున్న, ముఖ్యంగా వివాహం కొరకు జతపరచబడుతున్నటువంటి మరి ఐజాక్ న్యూటన్కి, షారన్ రోజ్కి తోడయుని నడిపించును గాక. ఆమేన్. దీవించి అక్షింతలయ్యొచ్చినారు, వారొచ్చి అక్షింతలయ్యొచ్చినారు, పరిశుద్ధవదినమ్మ వారొచ్చినారు, దీవించి అక్షింతలయ్యొచ్చినారు, వారక్క బావలు వారొచ్చినారు, దీవించి అక్షింతలయ్యొచ్చినారు, వారొచ్చి అక్షింతలయ్యొచ్చినారు. పరిశుద్ధ 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 ప్రభువా, ప్రభు వచ్చి అక్షింతలయ్యొచ్చినారు, వారొచ్చినారు, దీవించి అక్షింతలయ్యొచ్చినారు. మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము, ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ, భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ, క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. 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 వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము